హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్సి ద్వారా 950 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ కోసం 10 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అలాగే గ్రామ సచివాలయాల్లో 1896 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులకు నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. వీటితో పాటుగా మరికొన్ని ఉద్యోగాల సమాచారం అయితే ఉంది. ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాదు, మన వాట్సాప్ గ్రూప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లిక్ చేసి వెంటనే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఫ్రెండ్స్, మీరు గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఏపీఎస్సి గ్రూప్ 2 నూతన సిలబస్ ప్రకారం మన యాప్లో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో క్లాసెస్ అయితే ఉన్నాయి. కేవలం 499 రూపాయలకే ఈ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటి వరకు కోర్సు తీసుకున్న అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. మీరు కూడా యాప్లో ఉన్నటువంటి గ్రూప్ 2 కోర్సులో డెమో క్లాసెస్ చూడండి. నచ్చితే కోర్సు తీసుకొని ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ కోసం చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే గ్రామ సచివాలయం కేటగిరీ 1కి సంబంధించినటువంటి కోర్సు కూడా మన యాప్లో కేవలం 499 రూపాయలకి ఇస్తున్నాము. ఈ యొక్క కోర్సు అనేది కేటగిరీ 2 మరియు 3లో ఉండేటువంటి పార్ట్ ఏ సిలబస్కి కూడా ఉపయోగపడుతుంది. నెంబర్ 1 ఫ్యాకల్టీతో చెప్పినటువంటి ఈ క్లాసెస్ అనేవి మీకు తక్కువ ధరకే ఇస్తున్నాం కనుక వెంటనే ఈ క్లాసెస్ తీసుకోండి. దసరా సందర్భంగా ఈ క్లాసెస్ అనేవి చాలా తక్కువ ధరకి ఇస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇక అప్డేట్స్ చూసుకున్నట్లయితే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్ఎం రాత పరీక్ష వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈ పోటీ పరీక్ష వాయిదా పడబోతున్నట్టుగా సమాచారం అయితే వచ్చింది. వైద్య ఆరోగ్య శాఖలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం గతంలో నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అలాగే నోటిఫికేషన్లోనే ఈ యొక్క పోస్టులకు సంబంధించి నవంబర్ 10వ తేదీన రాత పరీక్ష నిర్వహించబోతున్నట్టుగా సమాచారం అయితే ఇచ్చారు. అయితే తాజాగా వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే నవంబర్ 10వ తేదీన జరగాల్సినటువంటి ఈ రాత పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచారం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి 1-2 రోజుల్లో ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఒక న్యూస్ కూడా రావడం జరిగింది. సో ఏఎన్ఎం పరీక్ష వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఏదైనా ముఖ్యమైన అప్డేట్ వస్తే మన ఛానల్లో మీకు నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 2కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ నోటిఫికేషన్ రెడీ కాబోతుంది. 10 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధమైనట్టుగా ఈరోజు సాక్షి దినపత్రికలో వివరాలు అయితే వచ్చాయి. అలాగే ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించే యోచన అయితే ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఆగస్టులోనే 508 పోస్టుల భర్తీ కోసం అనుమతి అయితే ఇచ్చారు. తాజాగా మరో 212 పోస్టులకి ఓకే చెప్పడం జరిగింది. అలాగే గత నోటిఫికేషన్లోని క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కూడా 230 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కలుపుకున్నట్లయితే దాదాపుగా 950 పోస్టులకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మేరకు ఏపీఎస్సికి ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏపీఎస్సి ద్వారా 950 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే వచ్చింది. అయితే గతంలో భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చినటువంటి పోస్టులు అంటే ఆగస్టులో అనుమతి ఇచ్చినటువంటి 508 పోస్టులు ఏమిటి అంటే డిప్యూటీ తహసీల్దార్ గ్రేడ్ 2 పోస్టులు అనేవి 114 ఉన్నాయి. అలాగే సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 పోస్టులు 16 ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 పోస్టులు 4, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 150, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులు 18, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 23, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సాధారణ పరిపాలన విభాగంలో 161 పోస్టులు, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా పోస్టులు 12, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెజిస్లేచర్ పోస్టులు 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆగస్టులో అనుమతి ఇచ్చినటువంటి పోస్టులు. అలాగే తాజాగా మనం చూసుకుంటే 212 పోస్టులకు కూడా అనుమతి అయితే వచ్చింది. అవి శాఖల వారీగా మనం చూడొచ్చు. వ్యవసాయ మార్కెటింగ్ కమిషనరేట్లో 2 పోస్టులు, వ్యవసాయ సహాయ కమిషనరేట్లో 7 పోస్టులు, పశు సంవర్ధక శాఖ డైరెక్టరేట్ పోస్టులు 7, మత్స్యశాఖ డైరెక్టరేట్ పోస్టులు 3, పౌర సరఫరాల కమిషనరేట్ పోస్టులు 8, ఏపీఎస్సి నుంచి ఏపీఎస్సి కార్యాలయంలో 30 పోస్టులు, డీజీపీ కార్యాలయంలో 8 పోస్టులు, జైళ్ల డీజీపీ కార్యాలయంలో 2 పోస్టులు, ప్రాసిక్యూషన్
డైరెక్టరేట్ పోస్టులు 2, సివిల్ సంక్షేమ డైరెక్టరేట్ పోస్టులు 2, ఏపీ అడ్వకేట్ జనరల్ కార్యాలయంలో 8 పోస్టులు, అలాగే ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టరేట్లో 1, పబ్లిక్ హెల్త్ అండ్ కుటుంబ సంక్షేమ శాఖలో 19, సెకండరీ హెల్త్ డైరెక్టరేట్లో 2, కార్మిక కమిషనరేట్లో 3, ఫ్యాక్టరీస్ డైరెక్టరేట్లో 4, బాయిలర్స్ డైరెక్టరేట్లో 1, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టరేట్లో 3, పరిశ్రమ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టులో 2 పోస్టులు, మున్సిపల్ పరిపాలనా కమిషనరేట్లో 7 పోస్టులు, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీలో 2 పోస్టులు, మైనారిటీ సంక్షేమ డైరెక్టరేట్లో 2 పోస్టులు, పంచాయతీరాజ్ ఈఎన్సీలో 5 పోస్టులు, ఆర్థిక గణాంక శాఖ డైరెక్టరేట్లో 5 పోస్టులు, సిసిఎల్ఏలో 31, పాఠశాల విద్యా కమిషనరేట్లో 12, వయోజన విద్యా డైరెక్టరేట్లో 1, పరీక్షల డైరెక్టరేట్లో 20, సాంఘిక సంక్షేమ కమిషనరేట్లో 1, అలాగే రహదారులు భవనాలలో 7, మహిళా శిశు సంక్షేమ డైరెక్టరేట్లో 2, భూగర్భ జలాల డైరెక్టరేట్లో 1, యువజన సర్వీసుల కమిషనరేట్లో 1, ఆర్కియాలజీ మ్యూజియం కమిషనరేట్లో 1 పోస్టు, టోటల్గా 212 పోస్టులు. ఈ 212 గతంలో ఇచ్చిన 508, అలాగే క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కూడా ఉండడం అయితే జరిగింది. అవి 230 వరకు ఉంటాయి. వీటన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు ఏపీఎస్సికి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏపీఎస్సి ఈ నోటిఫికేషన్స్ విడుదల చేసేందుకు ఒక 10 రోజుల్లో నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం అయితే వచ్చింది. అలాగే ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ నిర్వహించబోతున్నట్టుగా సమాచారం కూడా ఉంది. అలాగే ఏపీఎస్సి సిలబస్ కూడా చేంజ్ అయింది. కొత్త సిలబస్ ప్రకారమే ఈసారి పరీక్ష అయితే జరుగుతుంది. దీని ప్రకారమే మన యాప్లో క్లాసెస్ అయితే ఉన్నాయి. ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, చెక్ చేయండి. ఇక గ్రామ సచివాలయాలకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో 1896 గ్రామ పశుసంవర్ధక సహాయక పోస్టుల భర్తీకి కూడా రంగం సిద్ధం కావడం జరిగింది. ఈ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆ శాఖ స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది గారు శుక్రవారం ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. సచివాలయాలకు అనుబంధంగా ఈ గ్రామ సచివాలయాల స్థాయిలో 10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తొలుత స్థానికంగా ఉండే పశు సంపద ఆధారంగా 9,884 విహెచ్ఏలు అవసరమని గుర్తించి ఆ మేరకు అప్పట్లో నోటిఫికేషన్ ఇచ్చారు. 2 విడతల్లో కలుపుకుంటే 4,643 ఆర్బీకేల్లో విహెచ్ఏలను అయితే నియమించడం జరిగింది. అయితే ఆ తర్వాత రేషనలైజేషన్ ద్వారా ఒకే గ్రామంలో 2-3 ఆర్బీకేలు ఉన్న చోట గ్రామాన్ని యూనిట్గా చూసుకొని విహెచ్ఏలు నియమించి అదనంగా ఉన్న విహెచ్ఏలు లేని ఆర్బీకేలకు సర్దుబాటు అయితే చేశారు. వెటర్నరీ డిస్పెన్సరీలు ఆసుపత్రులు ఉన్నటువంటి గ్రామాల్లోని ఆర్బీకేల్లో విహెచ్ఏలకు కూడా ఇతర ఆర్బీకేలను సర్దుబాటు చేయడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే 1395 గ్రామాల్లో వెటర్నరీ డిస్పెన్సరీలు, 1218 గ్రామాల్లో రూరల్ లైవ్ స్టాక్స్ యూనిట్స్ ఉండగా ఆ మేరకు సిబ్బందిని సర్దుబాటు అయితే చేయడం జరిగింది. తద్వారా 6,538 ఆర్బీకేల పరిధిలో విహెచ్ఏలు అవసరమవుతారని గుర్తించారు. వాటిలో ఇప్పటికే 4,643 ఆర్బీకేల్లో విహెచ్ఏలను పనిచేస్తున్నందువలన మిగిలినటువంటి 1896 ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి విహెచ్ఏలను నియమించాలని గుర్తించారు. ఈ పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్ర కుమార్ స్పెషల్ సిఎస్ గోపాలకృష్ణ ద్వివేది గారికి లేఖ అయితే రాశారు. ఈ మేరకు అనుమతిస్తూ స్పెషల్ సిఎస్ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో 1896 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది నవంబర్లో విడుదల చేయబోతున్నట్టుగా తాజాగా ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ కూడా నవంబర్ మొదటి వారంలోనే విడుదల చేయడం జరుగుతుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి కొద్ది రోజుల క్రితం 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. టోటల్గా 35 వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి అప్పుడు ఆ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అయితే ఈ పోస్టులకి అప్లై చేయడానికి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేయాలి అనుకుంటున్నట్లయితే ఏపీ కాబుకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదివి అలాగే ఐబీపీఎస్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో అప్లై చేయాలి. ఎందుకంటే ఐబీపీఎస్ఏ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన పరీక్ష నిర్వహించబోతుంది. ఇది ఏపీ కాబుకు సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 జూన్ 2 నాటికి ఎవరైతే కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారో అంటే 10,117 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్
ప్రక్రియ అనేది క్రమబద్ధీకరణ చేయడం జరిగింది. అంటే వాళ్ళని రెగ్యులర్ అయితే చేయడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పుడు వీళ్ళని రెగ్యులరైజ్ అయితే చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును కూడా పెట్టడం జరిగింది. ఆ బిల్లు ఆమోదించడం అయితే జరిగింది. తర్వాత గవర్నర్ ఆమోదం కూడా లభించడం జరిగింది. కాబట్టి ఈ పోస్టులకు సంబంధించి రెగ్యులర్ చేస్తున్నట్టుగా ప్రభుత్వ గజెట్ కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ 10,117 మంది ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇకపై ప్రభుత్వ గవర్నమెంట్ యొక్క రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించడం అయితే జరుగుతుంది. ఈ మేరకు వాళ్ళకి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇదంతా కూడా 10,117 మందికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ వస్తే ఛానల్లో చెప్తాను. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.